హిందూ దేవాలయాల్లో ఎవరైతే ఒక దేవతామూర్తి ఉంటారో ఆ దేవతామూర్తి ద్వారా ఏదైతే ధనం వస్తుందో ఆ దేవుడికి భక్తులు సమర్పించినటువంటి ప్రేమతో భక్తితో సమర్పించినటువంటి కానుకలు వాటి నుండి మీరు శాలరీలు తీసుకోవటం కానీ మీ ఇల్లు గడుపుకోవటం కానీ అదంతా కూడా హిందూ దేవుళ్ళు దేవాలయాలు పెట్టిన భిక్ష. మా దేవుడు మీకు వేస్తున్న ముష్టి, మీ దేవుడికి మీ కడుపు నింపటం మిమ్మల్ని పోషించడం చేతగాక మా దేవుడు పాదాల దగ్గర వదిలేస్తే వాళ్ళు ముష్టి ఎత్తుకుంటున్నారు మా దేవాలయాల్లో, శాలరీలు తీసుకుంటూ కుటుంబాలు గడుపుకుంటున్నారు. మరి అది తప్పు కదా, అది పాపం కదా. మీ లెక్క ప్రకారం దీనికంటే చాలా పెద్దది కదా అది. మేము ఎన్ని చెప్తున్నా కూడా సిగ్గు లేకుండా చూరుబొట్టు నేలాడుతున్నారు, అది తప్పు కదా. ఇంకా కొన్ని దేవాలయాల్లో అక్కడ పెట్టే ప్రసాదాలతోనే కడుపు నింపుకునే వాళ్ళు ఉంటారు, అందులో అన్ని మతస్థులు, మీ క్రైస్తవులు కూడా ఉంటారు. మరి మీ క్రైస్తవులకి ఆ దేవాలయంలో ఆ రోజు పెట్టే ఆ ప్రసాదం తినకపోతే కడుపు కాలిపోతుంది, క్షుద్బాధ. మరి తినకూడదు.